చూడండి, ఇక్కడ చాలా మంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మన శాస్త్రాల్లో కూడా కొన్ని పేజీలు లభించడం లేదు. వాటి వివరణ మనకు లభించట్లేదు. కాబట్టి ఈ రకమైన విద్య గురువు యొక్క నోటి నుండే పొందగలరు. అయితే మనం ముందుగా పూజించే దేవుడు ఎవరిని భావిస్తామంటే గణేశుడిని భావిస్తాము. ఎలాగంటే ఏదైనా పూజ చేసినా గానీ, ప్రతిష్టాపన చేసినా గానీ ముందు గణేశుడిని పూజిస్తాము. తర్వాత మనం పూజ స్టార్ట్ చేస్తాం. కానీ ఇది తప్పు. అయితే ముందుగా మనం పూజించాల్సింది గాలిదేవుణ్ణి. 5 సార్లు చెప్పాలి ఓం. పం పవన్ దేవతాయ నమః స్వాహ. మరియు వారితో ఇలా ప్రార్థించాలి. ఏంటంటే నేను ఏదైతే సాధన చేస్తున్నానో, పూజ చేస్తున్నానో, ప్రతిష్టాపన చేస్తున్నానో అందులో నన్ను సురక్షితంగా ఉంచండి. నాతో పాటుగా ఉండండి. ఉదాహరణకు మీరు ఎవరిదైనా కర్మ చేయడానికి వెళ్ళాలనుకోండి అరగంట వరకు. ఆ అరగంట వరకు మీతో గాలిదేవుడు గనక లేకపోతే, ఆక్సిజన్ లేకుంటే మీరు చేయగలరా? ఊపిరాడదు. పూజని మధ్యలో ఆపేస్తారు. అందుకే మనం ముందుగా గాలిదేవుణ్ణి పూజించాలి. గాలిదేవుణ్ణి పూజించిన తర్వాత గణేశుణ్ణి పూజించాలి. ముందుగా గాలిదేవుణ్ణి ఎందుకు పూజ చేస్తామంటే, ఆ గాలిదేవుడి అవసరం ఉంది కాబట్టి. ఎందుకంటే ఆయన ప్రాణవాయు రూపంలో ప్రతిక్షణం మనతోనే ఉంటారు కాబట్టి.